Hi friends, in this video we are learning about how to apply for Central University of Andhra Pradesh. Okay, మనం without further delay we can start the video. మనం గూగుల్ సెర్చ్ బోర్డ్లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెర్చ్ చేయగా తర్వాత కింద ఈ కాలంలో అడ్మిషన్స్ ఉన్నాయి కదా, అడ్మిషన్స్ని మనం క్లిక్ చేస్తే అడ్మిషన్స్ 2024-2025 ఫర్ యూజీ నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ కౌన్సిలింగ్ త్రూ CUET 2024 మనకి నోటిఫికేషన్ ఉంది. అలాగే మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయో అది మనం సీట్ మ్యాట్రిక్స్లో తెలుసుకోవచ్చు. అలాగే ఫీ స్ట్రక్చర్, బీకామ్ ఆనర్స్కి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందో, అలాగే BA ఆనర్స్ పొలిటికల్ సైన్స్కి ఫీ స్ట్రక్చర్, మన కోర్స్ బట్టి ఫీ స్ట్రక్చర్ అనేది కొంత చేంజ్ ఉంటుంది. అది మనం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రజెంట్ మనం నోటిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగా మనకి ఇలా వస్తుంది. మనం ఇక్కడ ముందు ఏ యూనివర్సిటీకైనా అడ్మిషన్లో పొందాలంటే మనం సపరేట్ ప్రతి యూనివర్సిటీకి మన అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయాలి. మనకి ఇక్కడ యూఆర్ జనరల్ కేటగిరీ, OBC కేటగిరీ, EWS వాళ్ళకి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ అప్లికేషన్ ఫీజ్ 500 రూపీస్. అలాగే ST, ST, DP వారికి ఎవరికైతే 250 రూపీస్ ఉంటుంది. PW వారికి, ఫిజికల్ విత్ డిసేబిలిటీ వారికి నో ఫీజ్. మనకి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, బీకామ్ ఆనర్స్, BA ఆనర్స్ ఇంగ్లీష్, సైకాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, BSc రిటైర్ మేనేజ్మెంట్ IT, BBA మనకి 8 కోర్సెస్ ఉన్నాయి. మనకి లాస్ట్ డేట్ 11th ఆగస్ట్. ఇంకా మనకు 2 డేస్ ఉంది కావున అందరూ అప్లై చేసుకుంటే మనకి చాలా మంచిది. ముందుగా మనం ఇన్కమ్ సర్టిఫికేట్, OBC NCL అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకి లింక్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఈ డ్రాఫ్ట్లో ఉంది. మనం లింక్ ఫర్ దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఎవరైతే ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇవన్నీ ముందుగా ఉంచుకుంటే CUT నెంబర్ ఫిల్ చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేస్తారు, తర్వాత క్యాప్చర్ని ఫిల్ చేస్తే రిజిస్టర్ అని వస్తుంది. రిజిస్టర్ వచ్చిన తర్వాత మీకు కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేస్తే మీకు నెక్స్ట్ అనేది అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అవుతుంది. ముందుగా మనం ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ చేసి తర్వాత మనకు వచ్చే అప్లికేషన్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అయిపోయాక ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. లాగిన్లో మనం అప్లికేషన్ పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అయితే మనం మిగతా అప్లికేషన్ని మనం పూర్తి చేయవచ్చు. ఇది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్. ఓకే, మన ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. మనకి ఇక్కడ టోటల్ మనం ఫీజెస్ చూసుకుంటే ఎవరైతే BA ఆనర్స్ పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, బీకామ్ ఆనర్స్, BA ఆనర్స్ ఇంగ్లీష్, సైకాలజీ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రతి సెమిస్టర్ ఫీజు 10,000 పెర్ సెమిస్టర్ 8,000 మనకు పడుతుంది. దీంట్లో మనకి కొంత మెస్ ఫీజు అనేది మనకి సపరేట్గా ఉంటుంది. మనం ఈ కోర్సెస్కి చూసుకుంటే 10,000 సెమిస్టర్ 1 అన్ని కోర్సెస్కి ఇక్కడ ఈక్వల్గా ఉంది. ఒక్కొక్క సెమిస్టర్కి 8,000 ఇలా పడుతుంది. ఇక్కడ BBA చూసుకుంటే 20,000 ఫస్ట్ సెమిస్టర్, నెక్స్ట్ నుంచి 17,000 పడుతుంది. మనకి ఫస్ట్ సెమిస్టర్ ఎందుకంటే కాస్ట్ అండ్ డిపాజిట్ ఉంటుంది, ఇది మనకి తిరిగి ఇచ్చేస్తారు వాళ్ళు. ఇక్కడ 2,000, ఇక్కడ 2,000 అనేది మనకి నార్మల్గా చెప్పాలంటే ప్రతి సెమిస్టర్ 8,100 అనేది ఫీజెస్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్కి ఉంటాయి. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. మనకి హాస్టల్ అనేది మన స్కోర్ బేస్డ్ మీద ఇస్తారు. అలాగే హాస్టల్లో మెస్ ఫీజు అనేది సపరేట్గా ఉంటుంది.